సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 చేయాలి, అలాగే ఎన్టీఆర్ తో కూడా మూవీ చేయాలి. దీంతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో సలార్ 2నా ఎన్టీఆర్ తో మూవీనా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఇదే ఈ రోజు స్పెషల్ స్టోరీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాహుబలి 2 తర్వాత సరైన సక్సెస్ సాధించని ప్రభాస్ కు సలార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. దీంతో ప్రభాస్ ఫుల్ ఫామ్ లోకొచ్చాడు. అయితే సలార్ సినిమా చూసిన జనాలకు స్టోరీలో చాలా డౌట్లున్నాయి. ఆ డౌట్లన్నింటికీ సమాధానం దొరకాలంటే సలార్ 2 రావాల్సిందే. సలార్ 2 సినిమాకు ఎక్కువ టైం తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయమని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కేజీఎఫ్ 3 చేయాల్సి ఉంది. సలార్ 2 చేయాలి. దీంతో వెంటనే ఏ సినిమా చేయాలి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదట. మరోవైపు ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేసి వార్ 2 షూట్లో జాయిన్ అవుతున్నాడు. సమ్మర్ వరకు బాలీవుడ్ మూవీ వార్ 2 షూట్లో ఉండి ఆ తర్వాత నుంచి ప్రశాంత్ నీల్తో మూవీ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ ముందుగా సలార్ 2 చేయాలా లేక సలార్ 2 చేసిన తర్వాత ఎన్టీఆర్తో మూవీ చేయాలా అనేది ఆలోచిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే సలార్ మూవీకి వచ్చిన క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని హోంబేలా ఫిల్మ్స్ ముందుగా సలార్ 2 కంప్లీట్ చేయమంటున్నారని సమాచారం. మరోవైపు వెంటనే ఎన్టీఆర్తో మూవీని స్టార్ట్ చేయమని మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. దీంతో ప్రశాంత్ నీల్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ 2 స్టోరీ రెడీగా ఉందని, త్వరలో సలార్ 2 సెట్స్ పైకి వస్తుందని చెప్పారు. దీనిని బట్టి ఈ ఇయర్ ద్వితీయార్ధంలో సలార్ 2 సెట్స్ పైకి వస్తుందని, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో సలార్ 2 రిలీజ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి త్వరలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.